తమిళ 'బిగ్ బాస్' సీజన్ 9 ఘోరాలు అన్నీ కాదు. ఎందుకంటే అక్కడ ఏ దానికి కూడా లిమిట్ లేదు. ఎస్పెషల్లీ కమరుద్దీన్ అండ్ ఆర్‌జే పార్వతి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్టు వేసేవాళ్ళే లేకపోయారక్కడ. స్టార్టింగ్ నుంచే వాళ్ళకు ఒక గైడెన్స్ చేసుకుంటూ, వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చుంటే హోస్ట్ అనేవాడు, డెఫినిట్‌గా వాళ్ళు ఈ లెవెల్‌కి వచ్చేవాళ్ళు కాదు. కాళ్ళతో తన్నడం ఏంటి ఒక గేమ్‌లో అది కూడా ఒక లేడీని. ఆమె నిస్సహాయంగా కూర్చున్నా కూడా ఆమెను కారు నుంచి తోసేయడానికి కాళ్ళను ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? చేతులతో దొబ్బినా కూడా ఆమె బయటకి పోయుండేది. యాక్చువల్లీ ఆ గేమ్‌లో ఎవరిని కూడా బయటికి పంపించాల్సిన అవసరం లేదంట యాక్చువల్లీ. నిద్ర వచ్చిన వాళ్ళు దిగిపోతారు దాన్ని కంట్రోల్ చేసుకోకుండా. అయితే వీళ్ళు ఒక అడుగు ముందుకేసి వాళ్ళని బయటికి తోసేయడం జరిగింది. ఇలాంటి టాస్క్ తెలుగులో కూడా ఇచ్చారు. అక్కడ కూడా తోసేసుకున్నారు. అయితే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం అంటే రూల్స్ వైలేట్ కాకుండా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకోకుండా అపోజిట్ కంటెస్టెంట్స్‌ని బయటికి తోసేయడం జరిగింది. సో, లాస్ట్ సీజన్‌లో యాక్చువల్లీ ఇవ్వడం జరిగిందది. నిఖిల్ సీజన్‌లో. సో, అలా చేసుంటే బావుండేది. బట్ వీళ్ళిద్దరు ఎలా అంటే ఒక ఓవర్ యాక్షన్ రేంజ్‌లో ప్రతి దాంట్లో కూడా ఓవర్ యాక్షనే వీళ్ళు. స్టార్టింగ్ నుంచి కూడా హోస్ట్ వార్న్ చేసుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఆమె బయట పడిపోయినా కూడా ఒక పానిక్ అటాక్ వచ్చి ఆమె నిస్సహాయక స్థితిలో ఉండి అన్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు ఆమె నాటకం చేస్తుంది, డ్రామా చేస్తుంది అని చెప్పి ఆమె పైన ఏమాత్రం కనికరం చూపించలేదు శాండ్రా పైన. మిగతా కంటెస్టెంట్స్ ఈ గేమ్ పోతే పోనీ, టికెట్ టు ఫినాల్‌లో పోతే పోనీ అని ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఆమెని కొద్దిగా ఓదార్చి అయినా కూడా మా అన్‌కాన్షియస్ నుంచి బయటికి రాకపోయేసరికి ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని పిలిపించి డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు, రిగ్రెట్ లేదు. గేమ్ రద్దయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత కూడా అసలు వాళ్ళలో పశ్చాత్తాపం లేదు. వాళ్ళ బిహేవియర్‌లో ఏమీ మార్పు లేదు. ఆమె కావాలనే చేస్తా ఉంది, డ్రామా ఆడుతుంది, నాటకం ఆడుతుంది అంటూ కూడా శాండ్రా పైన వీళ్ళిద్దరూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. వీళ్ళు చేసిన బాగోతాలు 1, 2 కాదు. అసలు ఒక టైంలో అయితే వీళ్ళిద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి 1 అవర్ బయటికి రాలేదు. 'బిగ్ బాస్' అనౌన్స్‌మెంట్ చేసి బయటకి రండి అని చెప్పేసరికి అప్పుడు బయటికి రావడం జరిగింది. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో తమిళ్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఏమేమి జరుగుతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఓపెన్‌గా అక్కడ ఒక బ్రోతల్ హౌస్‌ని ఓపెన్ చేసినట్లే కదా! ఈ కంటెస్టెంట్స్ వాళ్ళ వల్గర్ బిహేవియర్ తమిళ్ 'బిగ్ బాస్‌లో'. అదే తెలుగు 'బిగ్ బాస్', కన్నడ 'బిగ్ బాస్' ఒక లిమిట్ ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది 'బిగ్ బాస్'. హోస్ట్ చిన్న అన్‌పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసినా కూడా హోస్ట్ ఏమాత్రం సహించడు. నాగార్జున గాని, కిచ్చా సుదీప్ గారు గాని నేను 2 బిగ్ బాస్ సీజన్‌లు చూడడం జరిగింది. సో, నాకు డిఫరెన్స్ అనేది చాలా క్లియర్‌గా తెలుసు. ఏమాత్రం వాళ్ళు ఉపేక్షించరు. ఇటువంటి సంఘటనల్ని వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయరు. మరి కన్నడ, తమిళ్‌లో కొట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు. అవన్నీ చేసినా కూడా మరి అక్కడ హోస్ట్‌లు ఎందుకు సైలెంట్‌గా ఉంటారో తెలియదు. టీఆర్‌పీల కోసం ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. తెలుగులో 19.5 టీఆర్‌పీ వచ్చింది. ఒక డీసెంట్‌గా రన్ అవుతున్న తెలుగు 'బిగ్ బాస్'లో 19.5 వచ్చింది. గొడవలు పడితేనే టీఆర్‌పీ వస్తుంది అని అనుకుంటే తప్పది. ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే, ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేలాగా గేమ్‌లను ప్లాన్ చేస్తే, వీకెండ్ ఎపిసోడ్‌లను ప్లాన్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తుంది టీఆర్‌పీ అనేది. సో, కన్నడ కిచ్చా సుదీప్ గారైతే ఒక రేంజ్‌లో అందరికంటే ముందే ఉన్నాడని చెప్పొచ్చు హోస్ట్‌లలో, 'బిగ్ బాస్' హోస్ట్‌లలో. చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నట్లుగా ముఖం పైన చెప్పేస్తాడు. ఏమాత్రం అక్కడ 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ కూడా అతని హోస్టింగ్‌కి ఎవరు కూడా అడ్డు చెప్పరు. ఒకవేళ అడ్డు చెప్తే అతను వదిలేస్తానంటాడు. లాస్ట్ సీజన్‌లో ఇలాగే జరిగింది. కొన్ని అతనికి ఇష్టం లేకున్నట్లా జరిగేసరికి నేను వదిలేస్తానని చెప్పడం జరిగింది. అలా ఒక హోస్ట్ కంట్రోల్‌లో నడుస్తుంది షో కన్నడ 'బిగ్ బాస్'. తెలుగు 'బిగ్ బాస్' అంతలా కంట్రోల్ చేయకపోయినా కూడా బట్ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఎక్కడ చెప్పాలో అక్కడ నాగార్జున గారు చెప్తారు. కంటెస్టెంట్స్‌ని కంట్రోల్ చేస్తారు. సో, ఇలా ఆర్‌జే పార్వతి అండ్ కమరుద్దీన్ ఇలా చేయడం వల్ల ఆమె కిందకి పడిపోవడం, కాళ్ళతో తన్ని ఆమెని శాండ్రాని కింద పడేయడం వల్ల ఆమె పానిక్ అటాక్ వచ్చి ఆమె
హాస్పిటల్‌కి అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె మళ్ళీ కోలుకోవడం జరిగింది. సో, అయినా కూడా వాళ్ళ పశ్చాత్తాపం కనిపించలేదు. తర్వాత వీకెండ్ ఎపిసోడ్‌లో, సాటర్‌డే ఎపిసోడ్‌లో వాళ్ళ ఇద్దరికీ ఏమాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మీరు సారీ, క్షమించండి ఇలాంటివి కాకుండా ఏమైనా అదర్ ఎక్స్‌ప్రెషన్ ఉంటే చెప్పండి అని అడిగితే, వాళ్ళు ఏదేదో చెప్పుకొని వచ్చినారో అవన్నీ కూడా సరిగ్గా అనిపించలేదు. ఇమ్మీడియేట్‌గా హోస్ట్ వాళ్ళిద్దరికి కూడా రెడ్ కార్డ్ చూపించడం. ఇది కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో నిజంగా ఇదొక హిస్టరీ అని చెప్పొచ్చు. ఇంతవరకు 9 సీజన్‌లు ఎప్పుడు కూడా ఏ కంటెస్టెంట్లు కూడా రెడ్ కార్డ్ ఇవ్వలేదు. రెడ్ కార్డులు తీసుకునే వాళ్ళకి వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఆహ్, ఇది రెమ్యునరేషన్ రాదు. అండ్ వాళ్ళు ఫైనల్‌కి వాళ్ళు ఇన్వైట్ చేయరు. అండ్ వాళ్ళిద్దరూ స్టేజ్ పైకి కూడా వెళ్ళరు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ స్టేజ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి బయటికెళ్తారు కదా! సో, అలా కూడా ఉండదు. పూర్తిగా వాళ్ళకు ఒక రకంగా వాళ్ళని బ్యాన్ చేసినట్లే బిగ్ బాస్ నుంచి. సో, ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి బిగ్ బాస్‌లో. అందుకే కరెక్ట్‌గా కంటెస్టెంట్స్ చాలా ఎంతగా ఓపిక తెచ్చుకొని మన తెలుగు, కన్నడ బిగ్ బాస్‌ల్లో చాలా పేషెన్స్‌గా ఆడతారు. మ్యాన్ హ్యాండ్లింగ్ వరకు వెళ్ళరు. సో, ఈ విధంగా మెయింటైన్ చేస్తేనే బిగ్ బాస్ పైన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే అక్కడ పోయి ఎలా పడితే అలా కొట్టుకుంటే అక్కడ కంటెస్టెంట్స్‌కి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో, ఆ విధంగా జరగకుండా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా తీసుకోవాలి. ఒకవేళ శాండ్రాకి ఏమన్నా అయ్యుంటే ఆమె పానిక్ అటాక్‌లో ఆమెకు ముందే మెంటల్ ఇష్యూస్ ఉన్నాయంట ఆమెకి. సో, అలా ఉన్నప్పుడు మళ్ళీ తమిళ్ బిగ్ బాస్‌లో కూడా మరి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చినారో అర్థం కావడం లేదు. సో, ఒక తమిళ్ అండ్ హిందీ అంటే ఇంక చెప్పకూడదు. అది ఒక వరస్ట్ అంటే వరస్ట్. అక్కడ ఏమేమి జరుగుతాయో మనం చెప్పలేం. అన్నీ జరుగుతాయి హిందీ బిగ్ బాస్‌లో. సో, ఆ సల్మాన్ ఖాన్ వాళ్ళ హోస్టింగ్ అంతా చూస్తే హోస్ట్‌కి ఎలా పడితే అలా ఎదురు మాట్లాడుతూ ఉంటారు కంటెస్టెంట్స్. కంట్రోల్ ఉండదు హోస్ట్‌కి. సో, అన్ని బిగ్ బాస్‌ల కంటే తెలుగు, కన్నడ ది బెస్ట్ బిగ్ బాస్ సీజన్స్ అండ్ బిగ్ బాస్ షోస్ అని చెప్పుకోవచ్చు.